హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. సో రైల్వే ఎగ్జామ్కి సంబంధించి నేను మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. సో ఇందులో ఫస్ట్ నేను మనకు రైల్వేలో అర్థమెటిక్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది కాబట్టి చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ టాపిక్ కంప్లీట్ చేయమని చెప్పాను. సో ఈ మ్యాథ్స్ టాపిక్లో ఇదే సీక్వెన్స్లో నేను అన్ని టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నాను. ఫస్ట్ నెంబర్ సిస్టమ్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, తర్వాత మెన్సురేషన్, జామెట్రీ, ఆల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ టాపిక్ నెంబర్ సిస్టమ్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్కువగా మనకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్లో నుంచి ఎక్కువ వస్తాయి. ఈ నెంబర్ సిస్టంలో సబ్ టాపిక్స్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో రైల్వే ఎగ్జామ్స్లో కూడా నెంబర్ సిస్టమ్ టాపిక్లో నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి ఇందులో ఉన్న మ్యాక్సిమం అన్ని మోడల్స్లో క్వశ్చన్స్, రైల్వేలో అడిగిన అన్ని మోడల్స్ క్వశ్చన్స్ మీకు సపరేట్గా ప్రతి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఆల్రెడీ 2 వీడియోస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు క్లాస్ 3. సో నెంబర్ సిస్టమ్ సంబంధించి క్లాస్ 3 అనమాట. ఈ క్లాస్లో మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ని బేస్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ అడుగుతున్నాం అనమాట. డిఫరెంట్ వేలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే క్లాస్ స్టార్ట్ చేయే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం ఎప్పుడు ఎటువంటి వీడియో అప్లోడ్ చేసినా సరే వెంటనే మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. సో మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం డిఫరెంట్ సిరీస్లు స్టార్ట్ చేశాను. సో ఎన్టీపీసీ మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉంటాయన్నమాట. సో ఆల్రెడీ మనం 2024లో కొన్ని ఎగ్జామ్స్ జరిగినాయి. ఆ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్, లేటెస్ట్ క్వశ్చన్స్ మనకి ఆర్ఆర్బి 24 షిఫ్ట్ అండ్ టాపిక్ వైజ్ ప్లేలిస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్ టాపిక్ కూడా ఉందన్నమాట. ఈ సిరీస్లో మ్యాక్సిమం ఎంత డిఫికల్టీ క్వశ్చన్ అయినా సరే తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఇక్కడ మనకు 60 days మ్యారథాన్ సిరీస్ ఉంది. ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ అర్థమెటిక్ అండ్ మ్యాథ్స్ క్లాసెస్ అని 60 days మ్యారథాన్ సిరీస్. ఈ సిరీస్లో మ్యాక్సిమం అన్ని టాపిక్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ముందు మీకోసం చాలా మంచి ప్లేలిస్టులు తీసుకురావడం జరుగుతుంది. మీకేమన్నా రిక్వైర్మెంట్ ఏమైనా ఉంటే దయచేసి కామెంట్లు తెలియచేయండి. సో ఎక్కువ మంది కామెంట్స్ ఏదైతే ఇస్తారో దాన్ని బేస్ చేసుకుని ఆ వీడియోస్ కూడా నేను మీకోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో కంప్లీట్గా అన్ని లేటెస్ట్ క్వశ్చన్స్, అలాగే ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్సే. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 4-digit నెంబర్ ఫార్మ్డ్ బై ద యూజింగ్ డిజిట్స్ 3506? 3506 అంకెలను ఉపయోగించి ఏర్పడే అతి చిన్న 4 అంకెల సంఖ్య ఏది కావాలి? ఇప్పుడు మనకేం కావాలి? 4 అంకెల సంఖ్య కావాలి. అందులో కూడా అతి చిన్నది కావాలన్నమాట. దీన్ని మీరు డైరెక్ట్గా జనరల్ వేలో చేయకుండా ఆప్షన్ ద్వారా చూడండి. ఆప్షన్ బి, స్టార్టింగ్లో 0 ఉంది, 4 digits ఉన్నాయి. స్టార్టింగ్లో 0 ఉంటే ఇది 4-digit నెంబర్ అవుతుందా? ఇది కాదు. అలాగే ఆప్షన్ సి కూడా ఇది 3-digit నెంబరే, 4-digit నెంబర్ కాదు. ఇది కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్ ఏలో, ఆప్షన్ డిలో మీరు కంపారిజన్ చేస్తే ఈ రెండిట్లో స్మాలెస్ట్ నెంబర్, అతి చిన్న నెంబర్ ఏంటిది? 3056. 3506లో అతి చిన్న నెంబర్ ఏంటిది? 3056. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. ఇది జస్ట్ మన అబ్జర్వేషన్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసే క్వశ్చన్స్ అనమాట. మీరు ఫస్ట్ టైం చూసారనుకో మీరు కన్ఫ్యూజన్ అవుతారు. అదే ఎగ్జామ్కి ముందు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేసి వెళ్తే డైరెక్ట్గా ఎటువంటి అప్రోచ్ తోటి మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, 2, 3, 4, 0, 5 అంకెలను ఉపయోగించి ఏర్పడే అతి చిన్న 5 అంకెల సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి? 5 అంకెల సంఖ్య అతి చిన్నది. ఇక్కడ ఆప్షన్ సి చూడండి, ఇక్కడ 0 ఉంది. 0 ఉంటే ఇది 4-digit నెంబర్ అవుతుంది కానీ 5-digit నెంబర్ కాదు. ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ అతి చిన్న వాల్యూ కాబట్టి ఇక్కడేమో 23 ఉంది, ఇక్కడేమో 2020 ఉంది కదా. సో ఈ మూడిట్లో ఇది మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడేమో 204 ఉంది, 203 ఉంది. అంటే ఏది చిన్నది? 203 కదా. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. జస్ట్ మొత్తం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ఉందన్నమాట. ఏంటిది? ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ మనం అప్లై చేసి ప్రాబ్లమ్స్ అనేవి ఇక్కడ సాల్వ్ చేస్తున్నాము. నెక్స్ట్ వన్, 0, 4, 6 అంకెలు మాత్రమే ఉపయోగించి ఏర్పడే 6 అంకెల అతి చిన్న మరియు అతి పెద్ద ధనాత్మక సంఖ్యల మొత్తం కనుగొనండి. ఇందులో ప్రతి అంకె కనీసం ఒకసారైనా వచ్చేలా ఉండాలంట. సో మనం ఎన్ని అంకెల నెంబర్ మనం తయారు చేయాలి? 6 అంకెల నెంబరు. అందులో అతి చిన్న మరియు
అతిపెద్ద ధనాత్మక సంఖ్యల మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. సో నెంబర్స్ ఏంటి? 0, 4, 6 కదా. సో 6 అంకెల నెంబరు ఫస్ట్ అతిపెద్దది, పెద్ద నెంబర్ తీసుకుంటే ఏమవుతుంది? 6, 6, 6, 6, 4, 0. అతిపెద్ద నెంబర్ అంటే ఇలాగే రాయాలి మనం. ఓకే, అన్ని నెంబర్స్ యూజ్ చేసాము, అందులో అతిపెద్ద సంఖ్య రాసాం మనం. ఇది 6 అంకెల అతిపెద్ద సంఖ్య. ఇప్పుడు 6 అంకెల చిన్న సంఖ్య రాద్దాం మనం. 6 అంకె చిన్న సంఖ్య అంటే ఇప్పుడు మనం 0తో స్టార్ట్ చేసి అది ఏమవుతుంది? 5 అంకె నెంబరే అవుతుంది. దాని తర్వాత చిన్న నెంబర్ ఏముంది? 4. ఓకే, 4 తర్వాత చిన్న నెంబర్ రాయాలంటే మనం ఏం చేద్దాం? 0 యూజ్ చేద్దాం. 0, 0, 0, 0. మళ్ళీ 0 రాయాలన్నా మనం 16th వరకు యూజ్ చేయలేదు కదా. ఇక్కడ ఏమన్నాడు? కనీసం ఒకసారి వచ్చేలా ఉండాలి. ఇంకేం మిగిలింది? 6 మిగిలింది కాబట్టి 6 రాద్దాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇదేమో అతిపెద్ద 6 అంకెల సంఖ్య, ఇదేమో అతి చిన్న 6 అంకెల సంఖ్య. 6, 4 తర్వాత 6, 6, 6, 6, 4 ఎంత? 10. 106646, 106646. సో ఇది ఈ ప్యాటర్న్ క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు, ఈ మోడల్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ వన్, హౌ మెనీ టైమ్స్ ఈజ్ డిజిట్ 3 కమ్స్ కౌంటింగ్ ఫ్రమ్ 301 to 399. 300 నుండి 399 వరకు లెక్కించేటప్పుడు 3 అంకె అనేది ఎన్నిసార్లు వస్తుందో మనం కనుక్కోవాలి. సో ఈ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చేయడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్? 301 నుంచి 399 వరకు మనకేం కావాలి? 3 అనే సంఖ్య అనేది ఎన్నిసార్లు వస్తుందో మనం కనుక్కోవాలి. ఇక్కడ మీకు దీనికి ఈ టైప్ కనుక్కోవడానికి దీనికి ఫార్ములా చెప్తున్నాను. నెంబర్ ఆఫ్ టర్మ్స్కి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఫార్ములా ఏంటిది? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఇది ఎప్పుడు యూజ్ చేయాలి? డిఫరెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు. డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని నెంబర్స్ని మనం ఎలా కనుక్కోవచ్చు? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 100th ప్లేస్లో 3 ఎక్కడెక్కడ వస్తుందో చూద్దాం. 100 ప్లేస్ అంటే 1 10 100. ఓకే, 301, 302 అండ్ సో ఆన్ 399. ఇవన్నీ ఏంటిది? 100 అంకె సంఖ్యలు 3 వచ్చేది. ఇప్పుడు మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయో చూద్దాం. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే ఏం చేయొచ్చు మనం? లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ కదా. లాస్ట్ టర్మ్ అంటే ఎంత? 399 మైనస్ 301. కామన్ డిఫరెన్స్ ఒక్కటే కదా ఉంది, 1 + 1. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 98 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 99. ఈ 99 ఏంది? 100th ప్లేస్లో మనకు 3 వస్తుంది. తర్వాత నాకు 10th ప్లేస్లో 0, 3 ఎక్కడ వస్తుంది మనకు? 30, 31 అండ్ సో ఆన్ 39 10th ప్లేస్లో వచ్చేది. ఇక్కడ కూడా మనం నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏమో చూద్దాం. ఇది 10th ప్లేస్లో 10 అంకె సంఖ్యలు 3 వచ్చేది. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటంటే లాస్ట్ టర్మ్ 39 మైనస్ 30 బై కామన్ డిఫరెన్స్ 1 + 1 ఎంత వస్తుంది? 39 మైనస్ 30 అంటే ఎంత? 9/1 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10 సంఖ్యలు ఉన్నాయి. నెక్స్ట్ యూనిట్ ప్లేస్లో మనకు 3 ఎక్కడ వస్తుంది? యూనిట్ ప్లేస్లో 3 అనేది ఎక్కడ వస్తుంది? 3. దాని తర్వాత 13, 23 అండ్ సో ఆన్ 93. ఇక్కడ కూడా మన నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే 93 మైనస్ 3 బై ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 10 డిఫరెన్స్ ఉంది కదా, బై 10 + 1. ఈ ప్యాటర్న్లో చేసి మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండాలన్నమాట. 93 మైనస్ 9 ఎంత వస్తుంది? 93 మైనస్ 3 90/10 + 1 ఎన్నిసార్లు పోతుంది? 9 టైమ్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10. టోటల్ మొత్తం యాడ్ చేస్తే 99 ఏమో 100 ప్లేస్లో వచ్చినాయి, 10 ఏమో 10th ప్లేస్లో వచ్చింది, ఈ 10 ఏమో యూనిట్ ప్లేస్లో వచ్చింది. మనం మొత్తం యాడ్ చేస్తే 119. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. సో ఈ ఫామ్లో గుర్తుపెట్టుకొని మనం డిఫరెన్స్ అనేది సేమ్గా ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ బై కామన్ డిఫరెన్స్ ప్లస్ 1 యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అతి చిన్న 6 అంకెల సంఖ్య నుండి అతి పెద్ద 4 అంకెల సంఖ్యలను తీసేస్తే మిగిలినది ఎంతో మనం కనుక్కోవాలి. సో ఇక్కడ ఏమన్నాడు?
6 అంకెల చిన్న సంఖ్య. 6 అంకెల చిన్న సంఖ్యలు అంటే ఎంత? 1 రాయండి, 5 సున్నాలు పెట్టండి. 2 3 4 5 ఇది 6 అంకెల అతి చిన్న సంఖ్య అయింది. నెక్స్ట్ 4 అంకెల పెద్ద సంఖ్య. 4 అంకెల పెద్ద సంఖ్య అంటే ఏంటిది? 4 తొమ్మిదిలు పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? తీసేయాలి కదా. తీసేస్తే 10లోంచి 9 పోతే ఎంత? 1. 9లోంచి 9 పోతే ఎంత? 0. 9లోంచి 9 పోతే ఎంత? 0. 9లోంచి 9 పోతే ఎంత? 0 1 9. సో 9,001. 9,001 ఎక్కడుంది? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఈ 01 రాగానే మీరు ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్. ఏమన్నాడు? అతి పెద్ద మరియు అతి చిన్న 6 అంకెల సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంతో మనం కనుక్కోవాలి. అతి పెద్ద 6 అంకెల సంఖ్య. ఓకే, ఏమవుతుంది? మొత్తం 9 రాయండి. 2 3 4 5 6. నెక్స్ట్ చిన్న 6 అంకెల సంఖ్య అంటే రాస్తాం? 1 రాస్తాం, మొత్తం 0లు రాస్తాం. 2 3 4 5. ఇప్పుడు మొత్తాన్ని మనం ఏం చేయాలి? మధ్య వ్యత్యాసం కనుక్కోవాలి. 9 9 9 9 9. 9లోంచి ఓడిపోతే ఎంత? 8. 8 మొత్తం 5 9లు వస్తుంది. 8. సో 8 ఇక్కడేగా ఉంది. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ 6 డిజిట్ నెంబర్. సేమ్ ఇదే క్వశ్చన్. ఏమడిగాడు? ఈసారి సమ్ అడిగాడు. 6 అంకెల అతి చిన్న సంఖ్య ఎంత వస్తుంది? 1 సున్నాలు 2 3 4 5. 6 డిజిట్ నెంబరే కదా. అతి పెద్ద 6 డిజిట్ నెంబర్ అంటే 9 రాస్తాం. 9 9 9 9 9. దీన్ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 + 1 ఎంత? 10. ఈ మొత్తం ఒక 5 9లు వస్తాయి. 2 3 4 5. 10 5 9లు. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇదేమో అతి చిన్న 6 అంకెల సంఖ్య. చిన్న 6 అంకెల సంఖ్య. ఇదేమో పెద్ద 6 అంకెల సంఖ్య. నెక్స్ట్ వన్, what is the value of the digit a and b? ba into b3 is equal to 57a. a and a మరియు b ల విలువ ఎంత? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ba into b3 is equal to రిజల్ట్ ఎంత వస్తుందంట? 57a వస్తుంది. అయితే ఏం కనుక్కోవాలి? a మరియు b విలువ ఎంతో మనం కనుక్కోవాలి. ఈ కింద మనకి ఇచ్చాడు a is equal to 2, b is equal to 4. మీరు ఏం చేస్తారంటే ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేయండి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేయాలి? ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ప్లేస్లో 2 పెట్టాను అనుకో, ఇక్కడ కూడా ఈ ప్లేస్లో ఏం రావాలి? 2 రావాలి. 2 3 ఎంత? 6. కానీ 2 వస్తుందా? రావటం లేదు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ 2 అనేది ఆప్షన్ మనం ఏం చేయొచ్చు? ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లేస్లో 3 పెట్టాను అనుకో, ఇక్కడ కూడా ఏం రావాలి? 3 రావాలి. 3 3 ఎంత? ఈ 3 3 3 3 ఎంత? 9. యూనిట్ ప్లేస్ వాల్యూ 9 ఉండాలి, కానీ ఇక్కడ ఏముంది? 3 ఉంది. అంటే ఆప్షన్ బి కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ఏ ప్లేస్లో 5 పెట్టాను, ఇక్కడ కూడా ఏ ప్లేస్లో ఏం రాశాను? 5 రాశాను. 5 3 ఎంత? 15. అంటే యూనిట్ ప్లేస్ వాల్యూ 15 వచ్చింది కదా. అంటే ఏ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు? 5 రాయొచ్చు. బి ఏ ప్లేస్లో ఏం రాయొచ్చు? 5 ఇంటూ b3 ఈజ్ ఈక్వల్ టు 5 7 5. ఇప్పుడు బి ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ బి ప్లేస్లో ఇక్కడ 2 తీసుకుందాము. బి ప్లేస్లో నేను ఇక్కడ 2 రాశాను అనుకో, 25 ఇంటూ 23. మనకు రిజల్ట్ ఎంత రావాలి? 575 రావాలి. ఓకే, సో 25 ఇంటూ 23ని మనం దీన్ని 24² - 1గా కూడా రాయొచ్చు. ఎలాగా? 24 + 1గా రాయొచ్చు దీన్ని. ఇది 24 - 1గా రాయొచ్చు. 24² అంటే ఎంత? 5. 76 - 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 575. ఇక్కడ మనం ఏది సూట్ అయింది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇలా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఇవన్నీ క్వశ్చన్స్ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. అవి ఎగ్జామ్కి ముందు ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ముందుగానే చేసి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఈ క్వశ్చన్స్ చాలా ఈజీ. నెక్స్ట్ వన్, 95.75 మరియు 0.02554లను గుణించేటప్పుడు వచ్చే జవాబులో దశాంశ బిందువు తర్వాత ఎన్ని అంకెలు ఉంటాయో మనం కనుక్కోవాలి. జాగ్రత్తగా చూడండి. ఈ రెండు నెంబర్స్ మనం మల్టిప్లై చేసినప్పుడు అంటే 95.75ని ఇంటూ 0.02554
554. దీన్ని మనం ఎలా రాయొచ్చు, 9575 పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో 2 zeros రాయండి, ఇంటూ దీని ఎలా రాయొచ్చు 2554 బై పాయింట్ తర్వాత ఎన్ని digits ఉన్నాయి 2 1 3 5 zeros రాయండి, 1 2 3 4 5. సో చాలామంది ఏం చేస్తారంటే క్యాలిక్యులేషన్ చేయకుండా ఇక్కడ మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడేమో 5 zeros ఉన్నాయి, పాయింట్ తర్వాత 7 digits ఉంటాయని డైరెక్ట్గా చెప్పేస్తారు, కానీ ఆప్షన్లో 7 లేదు. ఓకే, ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. 25తో మనం క్యాన్సిలేషన్ చేస్తే 4 times పోతుంది. 25 3 75, ఇంకా 20 ఉంది, 8 times 275 అంటే మళ్ళీ 3 times, మళ్ళీ 2 times పోతుంది, 2 12 24, తర్వాత 2014, మళ్ళీ 2014. ఇక్కడ మళ్ళీ ఇంకా దేంతో కూడా క్యాన్సిలేషన్ పోదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 2ను కూడా మనం జీరోలో కన్వర్ట్ చేయాలంటే ఒకసారి 5ని ఒకసారితో 5తో డివైడ్ చేయండి. ఇప్పుడు ఏమవుతుంది, 5 2 ఎంత, ఒక 0 అవుతుంది కదా. ఇక్కడ ఆల్రెడీ మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5, ఇక్కడ 5 2 10, దీని ద్వారా ఒక 0 వస్తుంది. అంటే డినామినేటర్లో మొత్తం మనకు 6 zeros వస్తాయి. దట్ మీన్స్ పాయింట్ తర్వాత 6 digits రావాలి. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇక్కడ నేను మొత్తాన్ని దీంతో మల్టిప్లై చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ మనం డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసాము. నెక్స్ట్ వన్, ఒక 2 అంకెల సంఖ్య ఉంది. ఈ సంఖ్యలోని అంకె మొత్తం 8 అయితే దీనికి 36 కూడితే ఆ సంఖ్య తిరగబడుతుందంట. అలాంటి సంఖ్య ఏదో మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం చేద్దాం, 2 అంకెల సంఖ్య, ఈ సంఖ్యల అంకెల మొత్తం 8 రావాలి. 7 + 1 8, 3 + 8 8, 6 + 2 8, 2 + 6 8. ఇది బాగానే ఉంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ సంఖ్యకి 36 యాడ్ చేస్తే రివర్స్ అవుతుందంట. ఇప్పుడు 71కి 36 యాడ్ చేస్తే మనకు ఎంత రావాలి, రివర్స్ అంటే 17 రావాలి. వస్తుందా, రాదు. అలాగే 35కి నేను 36 యాడ్ చేస్తే ఈ సంఖ్య రివర్స్ అవ్వాలి, 53 రావాలి. వస్తుందా, 60 ప్లస్ వస్తుంది, ఇది కూడా కాదు. అలాగే నేను 62కి 36 యాడ్ చేస్తే 26 రావాలి. వస్తుందా, రాదు. ఇంకా ఆబ్వియస్గా ఏమవుతుంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కావాలని చెక్ చేద్దాం. 26కి 36 యాడ్ చేస్తే రివర్స్ అంటే ఎంత, 62 రావాలి. చూద్దాం. 6 + 6 ఎంత, 2, 3 + 2 ఎంత, 5, ఒక క్యారీ 6, 62 వచ్చేసింది కదా. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ కూడా మనం ఎలా చేసాం, మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చేసాం. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్, అంతేగాని ఇది జనరల్ వేలో చేయకూడదు. నెక్స్ట్ వన్, 5 అంకెల సంఖ్యలో, ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్ చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది. ఇది రీసెంట్గా కూడా అడిగాడు. 5 అంకెల సంఖ్యలో 100వ స్థానంలోని అంకె 2 మరియు 2 స్థానంలో అంకె 100వ స్థానంలో అంకెకు రెట్టింపు, 1000 స్థానంలోని అంకె 0, 10,000 స్థానంలో అంకె 100ల స్థానంలోని అంకె మరియు 2 స్థానంలో అంకెల మొత్తం 10ల స్థానంలో అంకె 10,000 స్థానంలోని అంకెకు 1 తక్కువ, ఆ సంఖ్య ఏది అన్నాడు. ఈ క్వశ్చన్ కూడా ఇది ఇంత పెద్ద క్వశ్చన్ ఉంది కదా, దీన్ని మనం ఎలా చేద్దాం, మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్. ఓకే, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూద్దాం. ఒక్కొక్క కండిషన్ జాగ్రత్తగా చూడండి. మొత్తం ఎన్ని సంఖ్యలు ఉన్నాయి, 5 సంఖ్యలు, 5 అంకెల సంఖ్య కదా. ఆప్షన్లు అన్నింటిలో 5 అంకెల సంఖ్యలే ఉన్నాయి. 100ల స్థానంలోని అంకె 2, 1 10 100, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఓకే, యూనిట్ స్థానంలోనే అంకె 100ల స్థానంలో అంకెకు రెట్టింపు. సో యూనిట్ ప్లేస్ వాల్యూ ఎంత, ఇది కదా. 100ల స్థానంలో అంకెకు రెట్టింపే కదా, ఇది 2 ఉంది, రెట్టింపు 2 2 ఎంత 4, ఇక్కడ కూడా 2 2 4, 2 2 4, 2 2 4 సేమ్ గానే ఉంది. నెక్స్ట్ 10,000 స్థానంలోని అంకె 100ల స్థానంలో అంకె ఏమన్నాడు, దట్ 8 in the tens and 1000 place is the sum of the digits in the 100 place and digits in the unit place. ఈ పాయింట్ జాగ్రత్తగా అర్థం చూడండి. 1000 స్థానంలోని అంకె 0, 1000 స్థానంలో అంకె ఎంత ఉంది, 1 10 100 1000 అన్ని సున్నాలే ఉన్నాయి. 10,000 స్థానంలో అంకె 100ల స్థానంలో అంకె మరియు 200 స్థానంలో అంకెల మొత్తం అనమాట. 10,000 స్థానంలో అంకె ఎంత ఉంది, ఈ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్ 10,000 స్థానంలోని అంకె 100ల స్థానంలోని అంకె మరియు 200 స్థానంలో అంకెల మొత్తం అనమాట. 10,000 స్థానం 1 10 100 1000 10 లాస్ట్లే కదా. ఈ సంఖ్య అనేది దేనికి ఈక్వల్, 100ల స్థానంలో మరియు 200 స్థానంలో 2 + 4 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇక్కడ 6, ఇది కూడా అన్నిటి సైడ్స్ పోయింది.
నెక్స్ట్ ఏమన్నాడు, 10వ స్థానంలోని అంకె 10,000 స్థానంలో అంకెకు 1 తక్కువ అన్నాడు. దేని తక్కువ? 10వ స్థానంలోని అంకె 10,000 స్థానంలో అంకెకు 1 తక్కువ. 10వ స్థానం ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. 10,000 స్థానంలో 1 తీసేస్తే 3 వస్తుందా? రాదు. ఇక్కడ 6 - 1 5. ఇక్కడ 10వ స్థానంలో ఎంత ఉంది? 2 ఉంది. ఇది రాదు. ఇక్కడ 10వ స్థానంలో 5 ఉంది. 10,000 స్థానంలో 6 - 1 5. ఇక్కడ 5 ఇక్కడ 5 వచ్చింది కదా. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. ఓకే, సో ఇలా మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ ముందుగానే ఎగ్జామ్కి ముందు చేయగలిగితే నెక్స్ట్ రేపు సేమ్ క్వశ్చన్స్ ఎగ్జామ్ రిపీట్ అయితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో దీంతో మనం నెంబర్ ఆఫ్ డిజిట్స్ బేస్ మీద ఉన్న క్వశ్చన్స్ సాల్వ్ చేశాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. సేమ్ నెంబర్ సిస్టంలో రైల్వేలో అడిగిన ఎన్ని మోడల్స్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయో అన్ని మోడల్స్ క్వశ్చన్స్ మీరు మోడల్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ నుంచి నాకు కావాల్సిన చిన్న సపోర్ట్ అనమాట, మన వీడియోస్ని లైక్ చేయండి, అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఎవరైతే ఎక్కువ మంది కామెంట్ చేస్తారో దానికి సంబంధించిన వీడియోస్ అనేది మీకోసం ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.